ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనము. ఫర్ ద లార్డ్ ఈజ్ అవర్ జడ్జ్, ద లార్డ్ ఈజ్ అవర్ లాగివర్, the Lord is our king, he will save us. Isaiah chapter 33 verse 22. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు సాధారణమైన వాడు కాడు అని యెషయా భక్తుడు మనకు ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు అని, మనకు శాసనకర్తగా అనగా మనము ఎలా నడుచుకోవాలో, ఎలాంటి పనులు చేయాలో చెప్పేవాడిగా ఉన్నాడు అని, అంత మాత్రమే కాదు ఆయన రాజుగా ఉన్న దేవుడు అని, ముఖ్యంగా ఆయన మనందరినీ రక్షించే దేవుడు అని లేఖన భాగము ద్వారా భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజున మనం చూడవచ్చు, కోర్టుల్లో న్యాయము దొరకడం లేదు. తప్పు చేసిన వారి వైపే లాయర్లు మాట్లాడుతున్నారు. వారు చేసింది రైట్ అని, వారు తప్పు ఏమీ చేయలేదు అని. ఇక్కడ మనము లాయర్ని తప్పు పట్టడానికి లేదు, వారి ఉద్యోగమే అది. ఎవరి వైపు కేసు వాదించమంటే వారి వైపు వాదించాలి, అంతేగాని అక్కడ ఎవరిది న్యాయము ఎవరిది అన్యాయం అనేది వారికి అనవసరం. ఈ రోజున ఈ లోకపరముగా అనేకమైన తీర్పులు వెలువడుతున్నాయి. అన్నీ న్యాయమైనవేనా అంటే కాదు అని అందరికీ తెలుసు. కానీ అలానే ఈ లోకము నడుస్తుంది. ఈ రోజున నీవు బహుశా అన్యాయం చేయబడ్డావేమో, నీ వైపు న్యాయం ఉన్నా కానీ నీ వైపే అన్నీ కరెక్ట్గా ఉన్నప్పటికీ నీ ఆస్తి, నీ భూములు లాగేసుకున్నారేమో, నీ కుటుంబాన్ని విడదీశారేమో, నీ పైన అనవసరంగా నిందలు వేస్తున్నారేమో, నీవు కోర్టు మెట్లు ఎక్కేలాగున చేశారేమో. దేవుడు న్యాయము జరిగించే దేవుడు అని జ్ఞాపకం చేసుకో. ఆయన న్యాయమును తీరుస్తూ ఒకరిని హెచ్చించగలడు, మరొకరిని తగ్గించగలడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన న్యాయములో ఎటువంటి స్వలాభం ఉండదు. ఆయన యథార్థంగా ఉన్నట్లుగా న్యాయము తీర్చే దేవుడు. ఈ రోజున దేవుడు నీకు న్యాయము తీర్చబోతున్నాడు. నీ వైపుగానే తీర్పు వస్తుంది, నీవు విడిపింపబడతావు. అదేవిధంగా దేవుడు శాసనకర్త అనే విషయం మనము విస్మరించకూడదు. ఆయన మనము ఎలా జీవించాలో నేర్పుతున్నాడు. ఆయన వాక్యము ద్వారా ఎలా మంచిగా బ్రతకాలో చెబుతున్నాడు. అంతేకాని చెడిపొమ్మని కానీ పాడైపోండని కానీ ఆయన శాసనము చేయడం లేదండి. పూర్వములో కొన్ని శాసనాలు ఉండేవి, అనగా చట్టాలుండేవి. గడ్డం పెంచుకున్నా డబ్బు పన్ను కట్టాలి, శరీరం పైన వస్త్రము ధరించినా పన్ను కట్టాలి. ఇలా చిత్ర విచిత్రంగా మనుష్యులు తమ క్రింద ఉన్న వారిపైన శాసనాలు చేసేవారు. వాటిలో స్వతంత్రము లేదు, ఉండదు. ఒక బానిసలాగా వాళ్ళు చెప్పింది చేయాలి. అలాంటి విధంగా దేవుని యొక్క శాసనాలు లేవు. ఆయన మనము సమాజంలో ఎలా జీవించాలో, ఎలా జీవిస్తే సంతోషంగా ఉండగలమో చెబుతున్నాడు. తల్లిదండ్రులను గౌరవించాలని చెబుతున్నాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని చెబుతున్నాడు. ఆయన మాటలను నీవు విన్నట్లయితే నీవు తప్పకుండా గొప్పగా ఆశీర్వదింపబడతావు, దీవింపబడతావు. సర్వశక్తిమంతుడైన దేవుడు రాజై ఉన్నాడు. ఆయన రాజుగా నిత్యము ఉండే దేవుడు. ఆయన రాజ్యము అంతము లేనిది అని లేఖనములు సెలవిస్తున్నాయి. రాజైన దేవుడు నిన్ను, నీ కుటుంబమును తప్పకుండా ఆదుకుంటాడు అని, ఆయనకు మనపైన బాధ్యత ఉంది అని భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజున కొన్నిసార్లు సొంత తల్లిదండ్రులే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. పిల్లలకు ఏమి అవసరమో అవి కూడా ఇవ్వలేకపోతున్నారు. కానీ మన యేసయ్య మహిమగల దేవుడు గనుక మనల్ని పోషిస్తాడు, మనకు సమృద్ధిని కలగజేస్తాడు. అంత మాత్రమే కాదు, మనల్ని ఆయన కంటికి రెప్పలాగా కాపాడి రక్షిస్తాడు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే అవన్నీ కూడా మన దగ్గరికి రాకుండా కాపాడుతాడు. ఈ మాటలన్నీ ఇజ్రాయేలు జనాంగానికి యెషయా ఎందుకండి చెబుతున్నాడు అంటే, ఆ సమయములో దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు మనుష్యులపైన నమ్మకాన్ని ఉంచుతున్నారు. వారు రక్షిస్తారు
రక్షిస్తారు, కాపాడతారు, పోషిస్తారు, న్యాయము తీరుస్తారని పొరబడుతున్నారు. అప్పుడు యెషయా ఈ మాటలను చెబుతూ ప్రకటిస్తున్నాడు. నీతో కూడా ఈరోజు దేవుడు ఈ మాటలు చెబుతున్నాడు అంటే బహుశా నీవు కూడా మనుషులైన వారిని నమ్ముకొని దేవుణ్ణి తృణీకరించావేమో, యేసయ్య ఏం చేయగలలే అని అనుకుంటున్నావేమో. అందుకే ఆయన నీతోనే నేరుగా మాట్లాడుతున్నాడు. నేనున్నాను, నేను నీకు న్యాయము తీరుస్తాను, నిన్ను కాపాడుతాను, నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తానని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, సర్వశక్తిమంతుడై ఉన్న దేవుని పైన విశ్వాసముంచు. ఆయన నిన్ను తప్పక అన్ని సమయాలలో ఆదుకుంటాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలయ స్తోత్రాలు తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, మీరు న్యాయాధిపతిగా ఉన్న దేవుడవు, శాసనకర్తగా ఉన్న దేవుడవు, మాకు రాజుగా ఉన్న ప్రభువుడవు తండ్రి. అయా, మీ యొక్క కృప చేత మమ్మల్ని రక్షించగల మా రక్షకుడు అని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా వారికి జరిగిన అన్యాయమును బట్టి, వారికి జరిగినటువంటి అవమానాలను బట్టి, నిందలను బట్టి ఈ రోజున ప్రభా అయా మరి తండ్రి మనుష్యులైన వారిని వారు నమ్ముకొని అయా ఎంతగా అయితే వారు మోసపోయారో వారితో ఈ రోజున మీరు మాట్లాడారు ప్రభా. అయా, మీరు శాసనకర్త అయిన దేవుడవు, న్యాయాధిపతి అయిన దేవుడవు, ఖచ్చితంగా మమ్మల్ని పోషించగల దేవుడవు, మమ్మల్ని రక్షించగల దేవుడవు, మనుష్యుల వలె మమ్మల్ని మోసపరచుని దేవుడవు, విడిచిపెట్టని ప్రభువుడవని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో, వేదనతో ఉన్నారు తండ్రి, ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. అద్భుత కార్యాన్ని వారి పట్ల మీరు జరిగించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. మరణ పడకపై ఉన్న బిడ్డలకు యేసు నామములో తండ్రి ఆ మరణాన్ని జీవముగా మార్చండి ప్రభా. అయా, వారి యొక్క ఎముకలను ముట్టండి. వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. ఉద్యోగము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. మీ యొక్క జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి తండ్రి. అదేవిధంగా ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయండి. అప్పుల సమస్యల నుండి విడుదల దయచేయండి. అయా, మరి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా కుటుంబ సమస్యలతో, కుటుంబ కలహాలతో ఉన్నారో ఆ యొక్క కుటుంబ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. మీరే కృప చూపించండి, సమాధానపరచండి, సఖ్యతను దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు, కోపతాపాలు అన్నిటి నుంచి విడుదల దయచేయండి. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి తగాదాలు వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా, ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో ప్రభా రక్షణను దయచేయండి. మారు మనస్సు లేక ఉన్నారో ప్రభా వారికి మారు మనస్సును అనుగ్రహించండి. ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను ప్రేరేపించండి. అయా, మీ రాకడ కొరకు సిద్ధపడే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. ఆధ్యాత్మికంగా బలపడుటకు సహాయము దయచేయండి. వృద్ధులను మీరు బలపరచండి. అయా, వారికి శారీరక బలాన్ని దయచేయండి. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. అదేవిధంగా యవన వయసులో ప్రభా అయా మరి తండ్రి అన్నిటికీ అట్రాక్ట్ అయిపోకుండా ప్రభా వారిని తండ్రి మీ యొక్క వాక్య జ్ఞానములో ఎదుగునట్లుగా సహాయం చేయండి. ఏ పాపము వారిని ఏలకుండా తండ్రి మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచండి. అదేవిధంగా గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయిన వారు ఉన్నారు ప్రభా, ఆ బిడ్డలకు ఆ యొక్క గేమ్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. అయా మరి తండ్రి త్రాగుడు వ్యసనాలకు బానిసలయ్యారో ఆ త్రాగుడు వ్యసనాల నుండి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మీ యొక్క జ్ఞానము చేత అయా వారిని నడిపించండి. నా దేవా, ప్రయాణాల్లో ఉన్నారో వారి యొక్క ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. అయా, దేశాన్ని అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా, మీ యొక్క తండ్రి అయా జ్ఞానము చొప్పున వారిని నడిపించండి దేవా. అవును తండ్రి, అయా పరిచారకులను దీవించండి తండ్రి. అయా సువార్థికులను దీవించండి.
అయా మిషనరీస్ని మీరు దీవించండి ప్రభా, సంఘాలను విస్తరింపచేయండి దేవా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. వారికి ఉన్న ప్రతి ఒక్క సమస్య, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. వారి యొక్క కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.